రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాల వాసుల్లో ఆందోళన మొదలైంది. ఇంకా అంతకంతకు పెరుగుతున్న వరద ఉద్రిక్తతతో గ్రామాలకు ముప్పు ఏర్పడింది. ప్రధానంగా గురజాపు లంక అలాగే కూనాలంక గ్రామాల్లో హైవేకు ఇరువైపుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే లంక గ్రామాల్లోని పంట పొలాల నీట మునిగాయి. పల్లవారిపాలెం వివేకానంద ఇక వారధి వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతం పూర్తిగా ముప్పునకు గురైతే రాకపోకలు సాగించే వారు సులువుగా గుర్తించేలా రహదారులకు ఇరువైపులా సూచికలు ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది, కార్మికులు ఎర్ర జెండాలతో కూడిన కర్రలను పాతుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాని ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దురాని, ఇక లంక గ్రామాలకైతే ముప్పు పొంచి ఉన్న మరి నేపథ్యంలో చూసుకుంటే అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు, మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా మనం చూసుకుంటే కనుక ప్రభుత్వం సూచించినట్టు కానీ వాతావరణం సూచించినట్టు కానీ ఇక్కడ వర్షాలు గట్టిగా కురవపోయినప్పటికీ ఎగువ కురిసిన వర్షాలకు వరద నీరు భయంకరంగా పడుతుంది. మన రావులపాలెం దగ్గర ఓబలంద దగ్గర కాజే కొట్టుకుపోయి అనేక గ్రామాలు నీట మునిగాయి. అదే కాకుండా ప్రస్తుతం ముమ్మడివరం చూసుకుంటే కనుక ముమ్మడివరంలో అనేక లంక గ్రామాలు ఉంటాయి. పైన ప్రస్తుతం వరద నీరు మొత్తం గ్రామాలన్నీ మునిగాయి. వాస్తవాన్ని చూసుకుంటే సమస్య ఎక్కువగా పట్టి పెరుగుతున్న క్రమంలో ఈ విధంగా ఈ లంక గ్రామాలు పూర్తిగా నీట మునగడం మాత్రం అధికారులు మాత్రం ప్రేజర్ చేస్తుందని చెప్పాలి. అయితే కాకినాడ జిల్లా ప్రస్తుతం ముఖ్యమంత్రి పెద్దాపురం నియోజకవర్గం పర్యటిస్తారన్న ఇప్పటికే మొత్తం అన్ని అధికారుల చర్యలు తీసుకున్నామని అధికార యంత్రాంగం రేపు ఎమ్మెల్యేలతో సహా అందరూ కూడా ముఖ్యమంత్రి పర్యటనప్పటికీ అధికారులు ఇతరత్ర బృందాలు అంటే అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టేందుకు వీలుగానే అక్కడ చేరుకున్నారు. లంక గ్రామాలకు ఆహార పొట్లాలు అందించడం దగ్గర అన్ని రకాలు ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ ఇక్కడ ప్రజలు మాత్రం తమకు ఏదైనా సదుపాయాలు అందట్లేదని, తమకు కనీసం మంచి నీరు కూడా గుక్కి నీరు అంటే చుట్టూ నీరున్నా తమకు తాగేందుకు నీరు అందట్లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది తమ సొంత ప్రయత్నాలతోనే ఈ ఇళ్లకు పైకప్పులు కానీ కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో వెళ్లి గూడులా నిర్మించుకుని ఉంటున్నారు. అధికారులు బోట్ల ద్వారా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూనే ముందు సాగుతున్నామని చెప్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే కనుక వివేకానంద వారి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు అయితే కనుక అధికారులు కాస్తంత అలజడి కలిగిస్తుందని చెప్పాలి. అంతకందుకు పెరుగుతున్న పైన ఇప్పటికే వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, పైనుంచి వస్తున్న పోటు నీరు తప్పించి ఇంకొద్దిగా తగ్గితే మొత్తం వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి తప్పించి ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇప్పటికే గేట్లు కూడా పూర్తిగా తెరిచి ఉన్నమాట, సముద్రంలో ఈ వాటర్ వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ప్రజలు కూడా కాస్త ఓపిక పట్టాలని అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ముమ్మడివరం నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న లంక గ్రామాలన్నీ ముంపుకు గురైనప్పటికీ మరొక రోజులో పూర్తిగా కోలుకుంటాయని, ఇవన్నీ నీటి నుంచి ఈ ముంపు నుంచి బయటపడతాయని ప్రజలెవరు ఆందోళన చేస్తుందని అధికారులు అంటున్నారు. ప్రజలు మాత్రం అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదని ఆవేదన మాత్రం తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. రచన థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.